జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైడ్రాను భూతంలా చూపిస్తూ ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో ఓట్లు దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ నిజం ఏమిటంటే చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను కాపాడటానికి సీఎం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిర్లక్ష్యంగా అనేక పర్మిషన్లు ఇచ్చి ప్రభుత్వ భూములను కబ్జాలకు గురి చేసిందన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం తెలంగాణ, హైదరాబాద్ లో 75% చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురయ్యాయని, హైదరాబాద్ లో 600 చెరువులలో 44 చెరువులు పూర్తిగా మాయం కాగా 127 చెరువులు సగానికి సగం ఆక్రమించబడ్డాయని తెలిపిందని అన్నారు. 10 ఏళ్ల పాటు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ చెరువులు, నాలాల కబ్జాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? వారి నిర్లక్ష్యం వల్ల అమాయక ప్రజలు నష్టపోయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ రోజు కేటీఆర్ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి హైడ్రాను భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కేటీఆర్ కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఓట్లు దండుకోవాలని ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నట్టుగా గమనించాలి. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ సిస్టమ్. అంటే దీన్ని ఎందుకు తీసుకొచ్చిర్రు ఈ ప్రభుత్వం అంటే, జిహెచ్ఎంసీ ఔటర్ పరిధిలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, ప్రైవేట్ ఆస్తులను ఎవరైతే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చి కబ్జాలకు గురి చేసిరో వాటిని కాపాడే ప్రయత్నంలోనే ఈ హైడ్రా అనేది తయారైంది, ఫామ్ అయింది సంవత్సరం క్రితం. హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణలో 75% చెరువులు, నాలాలకు కబ్జాకు గురైనట్టు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక నివేదికనిచ్చింది. అంటే గత పాలకుల చేతిలో అసమర్థత వల్లనో, అధికారుల అసమర్థతలను చాలా వరకు చెరువులు కబ్జా అయినాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ రోజు 600 పైచిలుకు చెరువులు ఉంటే ఈ బీఆర్ఎస్ హయాంలో దగ్గర 44 చెరువులు మొత్తమే మాయమైపోయింది. 127 చెరువులు సగానికి సగము కబ్జాలకు గురైంది. వీళ్ళ హయాంలో అధికారులు ప్లస్ నాయకులు టోటల్ గా పవర్ ని మిస్యూజ్ చేసి ఇవన్నీ చేయడం జరిగింది. ఈ రోజు ఈ అమాయకులను తీసుకొచ్చారు కదా, ఈ అమాయకులని 10 సంవత్సరాలలో వీళ్ళు మోసం చేసినటువంటి పరిస్థితులనే వాళ్ళ అమాయకులు పోయి అక్కడ చిక్కుకురు. అది చెరువులను తెలవక, నాలాలను తెలవక, ప్రభుత్వ భూములను తెలవక. మరి 10 సంవత్సరాలు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అసలు ఎవరు ఎక్కడ కడుతున్నారు, ఎందుకు కడుతున్నారు, ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏ రోజు ఆలోచించలేదు. ఎందుకంటే కమిషన్లు దండుకురు కాబట్టి ఆ రోజు ఏమి గుర్తుకు రాలేదు. ఇలా 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రయత్నం హైడ్రా చేస్తుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. షేర్లింగంపల్లి అఫీస్పేట్ లో 39 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ను వీళ్ళ హయాంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి కబ్జాకు పెట్టుకుంది. ఇలా హైడ్రా వచ్చినాక కొంతవరకు బిల్డింగులు కట్టిండు ఆయన. కట్టన్ బిల్డింగ్లు ఉంటే అన్ని ఖాళీ చేయించి 29 ఎకరాల పైచులకి అలా ఫెన్సింగ్ చేయించి ప్రభుత్వ ఆస్తిని కాపాడింది హైడ్రా. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోవాలంటే హైడ్రా వచ్చిన తర్వాత 581 స్థానాలల్లో ఇలా ఇటువంటి కార్యక్రమాలు తీసుకుని దగ్గర 500 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడి, అదే కాకుండా 360 చెరువుల మీద ఉన్నటువంటి కబ్జాలను తొలగించారు, 20 నాలాల మీద తొలగించారు, 38 పార్కులను కూడా ఈ రోజు అక్కడ ఎంక్రోచ్మెంట్స్ జరిపారు. షేర్లింగంపల్లి అఫీస్పేట్ అనే కాకుండా మీరు షామీర్పేట మండలంలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏది సిటీ అవుట్స్కట్స్ లో దేవరేంజాల దగ్గర 139, 136 సర్వే ప్రభుత్వ భూమిలా కోర్టు అవసరాల కోసం అక్కడ ప్రభుత్వం కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి రోడ్లను, అక్కడ విలేజెస్ పోయే రోడ్లను, ఆస్తిని కూడా ఒక నరసింహారెడ్డి అనే వ్యక్తి కబ్జా చేస్తే ఆ ఊరోళ్ళు కంప్లైంట్ చేస్తే హైడ్రా పోయి ఇవాళ ఆ రోడ్లను కాపాడింది, ఆ ఊరికి అప్రోచ్ రోడ్లను, ఆ ప్రభుత్వం భూమిని కూడా కాపాడింది. ఈ రోజు ఇక అన్నిటికంటే ముఖ్యంగా చాలా సార్లు మీరు మీడియాలో చూసి షేర్లింగంపల్లి గచ్చిబౌలి మెయిన్ రోడ్ కి అటాచ్ ఉన్నటువంటి ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన 162 ప్లాట్ ఓనర్లు, అంటే అందులో ఎంప్లాయీస్, వాళ్ళ భూములను సంధ్యా శ్రీధర్ రావు అనే వ్యక్తి గూండాలను పెట్టి బెదిరించి కబ్జాకు గురేస్తే దాంట్లో ఒకరిద్దరు సూసైడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఈ రోజు హైడ్రా వచ్చి వాళ్ళని కాపాడింది. ఇట్లా నేను ఒక 2-3 ఎగ్జాంపులే చెప్పగలుగుతాం మీకు. ఎందుకంటే టోటల్ గా హైడ్రాను భూతం లెక్క చూపించే ప్రయత్నం ఈ రోజు కేటీఆర్ చేస్తుండు. కానీ ఈ హైడ్రా అనేది ఎవరినో ఇబ్బంది పెట్టడానికి వచ్చింది కాదు. ఈ హైడ్రా అనేది తెలంగాణలో జరిగినటువంటి అక్రమ పాలనలో అధికార దుర్వినియోగంతో కబ్జా పెట్టినటువంటి ఆస్తులను కాపాడి ప్రతి సంవత్సరం వానాకాలం వచ్చినప్పుడు హైదరాబాద్ నగరం మునిగిపోతుంది. ఈ హైదరాబాద్ నగరాన్ని పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి హైడ్రా ఈ రోజు ఈ నాలాలను, ఈ చెరువులన్నింటినీ క్లియర్ చేసి, క్లియర్ గా వరద జలాలు వచ్చినప్పుడు వానాకాలంలో నీళ్లు ప్రవేశించి సాఫీగా పోయేటట్టుగా ఈరోజు స్టిల్ట్లలో మట్టి తీసి దగ్గర కొన్ని 100 లారీలు మట్టి తీసి మొత్తం ఎక్కడిదక్కడ క్లియర్ చేస్తుంటారు. మరి 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు హైదరాబాద్ ని న్యూయార్క్ నగరం చేస్తానో, ఇంకే లండన్ నగరం చేస్తానో రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టాడు కదా. మరి ఏ రోజు ఆలోచన రాలేదు వీళ్ళకి. ఈ రోజు కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి కొంతమంది
అమాయకులు వీళ్ళ హయాం వల్లనే వాళ్లకు నష్టం జరిగింది. మరి ఎట్లా మంచి చేయాలి? కాబట్టి నేను ఒకటే విన్నపించుకుంటున్నా, ఈ హైడ్రా వల్ల చాలా వరకు నేను చెప్పినటువంటి చెరువులు గాని, నాలాలు గాని, ప్రైవేట్ భూములు గాని కాపాడిన ప్రయత్నం చేసింది. కాబట్టి మీరు కూడా ప్రైవేట్ ఎవరైతే వ్యక్తులకు ఇది ఎవరికైతే పర్సనల్ గా హైడ్రా వల్ల న్యాయం జరిగిందో వాళ్ళు కూడా ఇవాళ బయటికి రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికలలో గెలుపు కోసం చేస్తున్నటువంటి ప్రచారం. ఏదైతే